యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత విశేషమైన ప్రార్థన సమయం. అక్టోబర్ 4వ తారీఖు సాయంకాలం 3 గంటలకు. స్థలం బేగంపేట్ షాపర్ స్టాప్ ఎదురుగా ఉన్న జీవన్ జ్యోతి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోండి. God bless you. అక్టోబర్ 4 సాయంకాలం 3 గంటలు జీవన్ జ్యోతి, బేగంపేట్, హైదరాబాద్. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు చాపమోసెనే పాపమిరుగకే. నువ్వు యేసయ్య చెంతకొచ్చి అయ్యా నీవు నాకు కావాలి అని నేను తగ్గించుకుంటే నీ జీవితం ఆశీర్వదించబడతాడు. నీ భార్య వద్ద, నీ భర్త వద్ద, నీ బిడ్డల వద్ద, నీ తల్లిదండ్రుల వద్ద నీ హృదయం తెరుచుకుని నీ తప్పు చేసి ఏమనుకోవద్దు, సారీ అని చెప్తే నన్ను క్షమించండి, నీ జీవితం మారిపోతుంది, బాగుపడిపోతుంది. తల్లి తండ్రికి క్షమాపణ చెప్పడం బిడ్డలు మానేస్తారు. పెద్దవాళ్ళ కొద్ది దేవుడికి క్షమాపణ చెప్పడం కూడా మానేస్తారు. చివరికి దేవుడి దృష్టిలో కూడా పాపలుగా బ్రతుకుతుంటారు. కాల్ హిస్ నేమ్, ఆయన పేరుని పిలవాలి. రోమ 10:13 భక్తులు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట, For whosoever shall call upon the name of the Lord shall be saved. యేసు అనే నామాన్ని పిలిస్తే నీకు రక్షణ దొరుకుతుంది, పాపం నుండి విమోచనం దొరుకుతుంది. నీ కష్టం ఉన్నప్పుడు నువ్వు అడగాలి, ఆయన అయ్యా నాకు శక్తి ఉన్నాయినా అని అడుగు. He will give you deliverance. నీకు ఆయన విడుదలిస్తాడు. రోమ 10:13 ఇదే మనం జ్ఞాపకం చేస్తున్నది. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అనే పేరు ఒకసారి పెద్దగా అరుస్తారా? యేసు అని అరుస్తారా పెద్దగా? యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింపాని కున్న కష్టము నన్ను ముందే తెలిసి నన్ను ప్రేమింపాని కారణమేమో అన్నా తెలియదు చిత్రాలు. నన్ను ప్రేమిస్తానికి నీ కష్టంగా కానీ చాలా విచిత్రంగా ఉందయ్యా నన్ను ప్రేమించే విధానం. దేవుని స్తోత్రం. మనము నిర్మూలం అవ్వకుండా దేవుని కృపను బట్టి 13 భక్తుడు రాసిన చక్కని మాట పెడుతున్నాడు. యేసయ్య చూడండి, ఆ కాలంలో జరిగే పరిస్థితుల్ని ఆత్మీయ జీవితాన్ని యేసయ్య న్యూస్ ఎప్పుడు అందుతానే ఉంది. యేసయ్య ప్రతి న్యూస్ ని ఆత్మీయ న్యూస్ గా దాన్ని మార్చేస్తా ఉంటాడు. యేసయ్య అన్ని ఆయన దృక్పథం మనం చూస్తుంటాడు. 13వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, they were present at the season. Some told that the Galileans whose blood Pilate had mingled with the sacrifice. వారు అర్పణ చేస్తున్నారంట గలిలీయులు. వారి అర్పణంతో పాటు వారి రక్తాన్ని కూడా కలిపాడంట పిలాతు. సామాన్యమైన పెద్ద గవర్నమెంట్ పనులు చేశాడు. న్యూస్ చెప్పారంట. అప్పుడు యేసు ప్రభు ఒక ప్రశ్న అంటున్నాడు, Suppose ye that these Galileans were sinners above all the Galileans because they suffered. ఇతర గలిలీయుల కంటే వీరు ఈ చచ్చిపోయిన గలిలీయులు పెద్ద పాపం అర్థమా? కాదు. But except you repent, you shall all likewise perish.
మీరు మారుమనసు పొందకపోతే మీరు కూడా ఇలా మరణిస్తారు, నాశనమైపోతారని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ప్రభు తనకు తెలిసిన న్యూస్ కూడా చెప్తున్నాడు. ప్రభు of those 18 upon whom the tower of Siloam fell, సిలోయం అనబడిన కోనేరు, దానికి ఒక గోపురం ఉంది, అది గోపురం పడి 18 మంది చచ్చిపోయారు. ఏసీకి అది కూడా వినికిడికి వచ్చింది. అని ప్రభు అంటున్నారు, వారు పెద్ద పాపలా యెరూషలేములో వారందరికంటే కాదండి, మీరు కనుక మారకపోతే మీరు కూడా ఇలాగే అయిపోతారు అని ప్రభు అంటున్నారు. మనం బ్రతికున్నది, మనం నిర్మూలము కాకున్నది దేవునికి ఉచిత కృపను బట్టి. ప్రైజ్ ది లార్డ్. రోమ 10వ అధ్యాయం ఒకసారి చూస్తాం. రోమ 10 దీనిలో 9-10 వచనాన్ని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీవు హృదయమందు విశ్వసిస్తున్న ఎడలా నీవు రక్షింపబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నోటితో ఒప్పుకోవాలంట, నీ పాపాన్ని బట్టికే కాదు. యేసు ప్రభు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఇంకోసారి చదువు చెల్లి. యేసయ్య ప్రభు అని. ఆ గ్రీక్ మాట డొమినియో, తమిళలో ఆండవరే. ప్రభు అంటే ఏంటది? మన మీద అధిపతి, అధికారి, ఆ మన పరిపాలించేవాడు అనే ఒక ఒప్పుకోవడం మనలో కలగాలి. మన రోషం సావాలి. ఆ రోషం చూడండి, కొంతమంది అంటారు నేను చచ్చినా చస్తానని నేను క్షమించను అంటారు అనమాట. నువ్వు చస్తే నీ కోపం నువ్వేం క్షమించేది. మాసులమ్మని గారు చిన్నప్పుడు ఒక కథ చెప్పారు కదా, ఆ ఆంధ్ర మహాసభలో రోజు మా తాతయ్య వచ్చి చెప్పారు. ఏమన్నారంట, ఒకడెవడు ఏసై దగ్గరికి పరలోకంలోకి వెళ్ళైపోతున్నాడు. వెళ్ళలేకపోయినప్పుడు అప్పుడు వీడికి లోపల అనుమతి ఇవ్వట్లేదు ఆయన. చివరికి ఏసీ అడిగి, ఎందుకు ఏసీ నా లోపల రానివ్వట్లేదు అంటే, నువ్వు పలానా వాడిని క్షమించలేవు కదా, క్షమించలేదు అందుకొరకే అన్నాడంటే ఏసీ. ఓ వాడా ప్రభు, వాడిని నువ్వు కూడా క్షమించలేదు ప్రభు అన్నాడంట. ఇది చిన్నప్పుడు మా తాతయ్య నాయన వాళ్ళు చెప్పినప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది నాకు చెల్లికి. కానీ ఈ రోజు ప్రభు ఒక మాట అంటున్నాడు చూడండి. వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు ఆయన్ని మన ప్రభువును ఒప్పుకోవాలంట. అంటే ఏం లేదు, చిన్న చిన్న వాటిలో మన రోషం చంపుకుంటే పాప విషయంలో రోషం చంపేసుకుంటాం. అయ్యా అంటే కొంతమందికి సిగ్గుండదు, అందుకని పాపం చేస్తారు, సారీ చెప్తారు, పాపం చేస్తారు, సారీ చెప్తారు. సిగ్గుండాలి, రోషం ఉండకూడదు, సిగ్గుపడాలి, విడియపడాలి. చేసే నేను ఎంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాను, నేను సారీ దేవా అని చెప్తున్నాను, మరలా ఏ ముఖం పెట్టుకున్నా దగ్గరికి వెళ్ళి నిలబడతానని చెప్పి సిగ్గుండాలి. నీకు అవమానం ఉండాలి. ఎంత అవమానం, దూతలందరూ చూస్తాను, ఎన్నిసార్లు నిలబడి సారీ 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 చెప్తావు, అందుకని చెప్పకుండా ఉంటావా? కొంతమంది అడుగుతారు, ఎందుకు బైబిల్ చదవరండి అంటే, ఏం ప్రయోజనం అండి, బైబిల్ చదివినా పాపం చేస్తా అంటాడు. బైబిల్ చదివినందునే తక్కువ పాపం చేస్తాం, బైబిల్ చదవదు ఇంకెక్కువ బాబు నేను ఎవరు పట్టగలుగుతారు? ప్రార్థన చేస్తున్నారు కాబట్టి పాపం చేసేవాడికి ఇంకెక్కువ ప్రార్థన కావాలి, పాపికి ఇంకెక్కువ ఆలయం కావాలి. నీకు ఇష్టమన్నా లేకపోయినా, తాగి తప్పబడినా గానీ, నువ్వు వ్యభిచారంలో మునిగిపోయినా గానీ, నువ్వు పనికి రాకుండా నువ్వు పాపంలో మునిగిపోయి నువ్వు దిగజారిపోయినా గానీ ఆలయానికి వెళ్ళడము, వాక్యం మానవద్దు. ఎప్పుడూ నీకు తెలియలేదు. లూదియా హృదయం తెరవబడినట్టు నీ హృదయం తెరవబడుతుంది. నీ హృదయం మీద అద్భుతం చేస్తారు దేవుడు. అప్పుడు దేవుడికి ఏదైనా అసాధ్యమా? నీవు జయించని పాపాన్ని జయించడానికి శక్తి నీకు ఇస్తాడు. You do not know when God is going to do the miracle. Pray, 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 and God will touch you one day when your prayer has grown to the stature. నీ ప్రార్థనతో పాటు నీ స్వభావం మారుతుంది. నువ్వు ప్రభువుని అడుగుతావు, తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు అయ్యా నాకు తండ్రి అని చెప్పడానికి నాకు సిగ్గుందని అన్ని ప్లాన్ వేసుకున్నాడు. ఇలా మాట్లాడాలి, నాన్న మాట్లాడలేదు. నాన్న మన పరలోకపు తండ్రి దేవుడు నువ్వు సారీ చెప్పాలని కదా అక్కడ ఎదురు చూసేది. నువ్వు బాధపడాలి, నువ్వు మనసులో రుచుకోవాలి, నువ్వు మనసులో రుచుకోవాలి, నువ్వు దుఃఖపడాలి, అవమానపడాలి, వేదన పడాలి. అయ్యో నా కొరకు ఈ గాయం పొందాడు ఆయన. నాకై Let me hide myself in thee. Rock of ages,
నా కొరకు చేర్చబడ్డ యుగాల ఉన్న బండ, నేను నీ వద్దకు వచ్చి దాగుపడి. మనము భయపడతాం సిలువ అంటే భయపడకూడదు. సిలువ దగ్గరికి రావాలి, సిలువ దగ్గరికి వచ్చి ఆ గాయాలు చూడాలి. ఆయన పచ్చి పుండు చూడండి. నేను ఇప్పుడు రక్షించబడి ఉన్నానంటే, నేను ఆయన గాయాలు పట్టుకుంటే డాగ్ ఉంటది, కానీ నేను నిజంగా రక్షించబడి ఉన్నానంటే నాకు ఆయన గాయాలు పచ్చి పుండులా ఉండదు, మానిపోయిన రాగులాగా అనిపిస్తుంది. ఒక మచ్చ కనిపిస్తుంది నాకు ఆయన గాయాలు. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తను గనక రక్షించబడలేదు, ఆ మనుషులు గనక ఆయన గాయాలు చూస్తే అది పచ్చి పుండులాగా ఉంటుంది. రక్షించబడుతున్న మొట్టమొదటి మెట్టు ఎప్పుడైనా కానీ అది ఆయన గాయాలు పచ్చి పుండులాగా, అప్పుడు పడ్డ గాయంలాగా ఉంటుంది. ఆయన గాయాలు రేపని చెప్పి ఒక వాక్యం వచ్చిన చూడండి. యేసుని గాయాలు రేపకమి నాకు పంతము వీడుసుని యేసుని చెంతకు చేరుసుని అంతరంగుడగు. యేసుని గాయం రేపవద్దంట. నువ్వు పాపం చేసి క్షమాపణ పొంది మానసు పొందిన తర్వాత మరలా పాపం చేస్తే మాన్య పుంటిని రేరేటట్టుంటుందంట. వారిని గురించి పౌలు భక్తుడు అన్నాడు, సిలువకు శత్రువులు అని చెప్పన్నాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు 10వ అధ్యాయం 9-10లో, if you confess with your mouth the Lord Jesus, యేసు ప్రభువుని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే, నీ హృదయంలో విశ్వసించాలంటే ఏమిటి? ఆయనను తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేదనని. అంటే ఎందుకని విశ్వసించాలి? నీ చచ్చిన స్వభావం నుండి దేవుడు జీవితంలో లేపుతాడని అంటే అదనమాట నమ్మకం. యేసు నా కొరకు చనిపోయిన కాదు, నా కొరకు చనిపోయి తిరిగి లేచెను. ఈ డైడ్ రోజ్ అగైన్ ఫర్ మీ. యేసయ్య ఒక చరిత్ర, ఆయన చరిత్రకు కేంద్రము. ఆయన వల్ల నీ జీవితం కథగా ఉండవలసింది చరిత్రగా మారబోతుంది. It's going to change as a history. Thou shalt be saved. అప్పుడు రక్షించబడతావు. For with the heart man believes unto righteousness. హృదయంలో మనము నమ్మితే అది మనకు నీతిగా ఎంచబడబడింది. And with mouth confession is made unto salvation. నోటితో రక్షించబడటానికి మనం ఒప్పుకోవాలంటాను. ఒప్పుకోవాలి, నోరు తెరచి ఒప్పుకోవాలి. అయ్యా ప్రభువా యేసు పిలువాలంటే అప్పుడు రక్షణ. యేసు అనే పేరు అర్థం ఏమిటి? యెహోవాయ రక్షకుడు. యెహోవాయ రక్షకుడు అంటే ఆ యేసుని పేరు చెప్పేటప్పుడు నీ జీవితంలో ఆ ప్రభావం ఉన్నది. మధురం మధురం నా ప్రియ యేసు, నీ ప్రేమను మరచిపోయినా. మధురం మధురం నా ప్రియ యేసు, నీ ప్రేమను మరచిపోయినా. నీ ప్రేమను
మర్చిపోతాము, మన పాపపు ప్రయోగాన్ని మర్చిపోతాము. ఆయన తన్మయం చెంది యేసు. ఓ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాల్. ఒకసారి పేరు పిలవండి. చూడండి, మనము దాన్ని మన పరిపాటి భాషల్లో, ఆంగ్ల భాషల్లో ఆ పేరును ఉచ్చరిస్తుంటాం. కానీ ఆ హెబ్రీ భాషలో ఆ పేరుని ఉచ్చరించేటప్పుడు దానిలో ఉన్న అర్థం, దాని ప్రభావము ఎంతైనా, మనం యెహోవా అనే నామం పిలుస్తుంటే ఎక్కడో భయం పడుతుంది, ఎక్కడ లోపల నుంచి చుట్టుకొని వచ్చే ఒక కోరిక, ప్రేమ పడుతుంది. యేసు అంటే ఆయన ప్రేమతో ప్రతి యాశ్వా అంటారు, దాని యెహోషువ అనే పేరు ఉంటుంది. మనకి దాదాపు తెలుగులో సరైన పదంలో ఉచ్చరణలో ఉంటుంది. ఈరోజు ఆ యేసు అనే నామముని నీ నోటితో పిలిస్తే, ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడతావు. ఏమి చేయనక్కర్లేదు. నన్ను విశ్వసించి ఆయన జీవంతో తిరిగి లేచాడంటే, ఆయన నీ కొరకు రక్తం కార్చాడంటే నువ్వు అద్భుతమైన కార్యం చూస్తావు. ఒకటో యోహాను నుంచి ఒక వాక్యాన్ని చూసి వాడు జీవంలో నిన్ను ఒకరు అంగీకరించకపోతే ప్రభు అన్నాడు, కపెర్నౌమా అని ప్రభు అన్నాడు. ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఎవరిలో క్రీస్తు లేడో వాడిలో జీవం లేదు. క్రీస్తు రావాలంటే ఆయన నీ జీవితం మీద ప్రభువులాగా పిలవాలి. కేవలం ప్రభువుగా పిలవడం అంటే కాదు, నీ జీవితం మీద ఆయన ప్రభువు, அதிகாரிగా పిలవాలి. లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్, உன்னுடைய வாழ்க்கையின் ஆண்டவர் నీ జీవితం మీద ప్రభువై ఉన్నారు. దేవుని కుమారుని నామమందు విశ్వసించు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్య నేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించినది. చూడండి, యేసయ్య అనే పేరు పిలిచినప్పుడంట మనకి రక్షణ కలుగుతుంది. ఏంటి రక్షణ? మరలా దేవునితో ఫ్రెండ్ అయిపోయిన అనుభవం. ఒక సహోదరుడు నన్ను చాలా గాయపరిచాడు. మా చిన్ననాటి మొదలుకొని నాకు, చెల్లికి మా తల్లిదండ్రులు నేర్పించింది క్షమించడం నేర్పించారు. మనందరికి అందరికి ఒక మావయ్యో, ఒక అత్తమ్మో, ఒక అంకులో, అంటే ఒక తాతో, ఎవరు ఉంటారు, ఒక అన్నో, ఎవరో బంధువు ఉంటారు. మనల్ని విసిగించేవాళ్ళు ఉంటారు, అందరికంటూ ఉంటారు. మనం విసిగించే వాళ్ళని క్షమించడం మనం నేర్చుకోవాలి, చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలంట క్షమించేటప్పుడంట దేవుని ప్రేమ నిజంగా అర్థం చేసుకున్న వారిని వారికి అర్థం తెలుస్తుందంట. ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు, మనం ఎప్పుడైతే క్షమాపణ పొందేమో అప్పుడు మనకి ఆనందం వస్తుంది. ఆ ఒక సహోదరుని చాలా గాయపరిచాడు, వేదన పరిచాడు. నేను వాస్తవానికి ఆ మనిషి ముఖం తిరిగి చూడకూడదు. నీ తట్టున తల కూడా పెట్టుకొని పట్టుకొని ఉంటారు చాలా మంది, అంత వైరాగ్యం ఉంటారు, ఎంత టీవీ, ఎంత గంభీరం. కానీ ఆ సహోదరునితో నేను క్షమించి ఒక రోజు మాట్లాడడానికి దేవుడు నాకు శక్తిని, అవకాశాన్ని, కృపను దయచేశాడు. ఇప్పుడు ఆ సహోదరుడు నాకు చాలా ప్రియమైన మిత్రుడైపోయాడు. వాడిలో నాతో పరిచయం మరలా పెంచుకొని వాడికి కోరిక ఉంది. ఆ కోరికను బయటికి రప్పించడానికి దేవుడు ఈ పనికిరాని జీవితంలో ఆ మరలా బీజం పెట్టాడు. వాడు ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను తను ప్రేమిస్తున్నాను. దెర్ ఇస్ జాయ్. శిలువ మీద ఇద్దరు మరణిస్తున్నారు, రెండు పక్కల. యేసయ్య రెండు పక్కల శిలువలో. మనం చదువుకున్న వాక్యపట భాగం యెషయా 53, మళ్ళీ లూక 23 కూడా చదువుకున్నాం, 35 నుంచి 45 వరకు. రెండు పక్కల ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడు ఆ సమయంలో కూడా యేసయ్యను దూషించాడు. కానీ ఇంకొకడు ఏమన్నాడు? చివరి క్షణంలో చచ్చిపోయే కొన ప్రాణములో చావనైనప్పుడు ఆ మనుషుడు యేసయ్యను పట్టుకున్నాడు. యేసయ్య, నీ రాజ్యమును నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. వాడికి ధర్మశాస్త్రం తెలుసు, వాడికి యేసయ్య బోధలు తెలుసు, వాడు యేసయ్య మీటింగ్లో ఎంత మందిని పిక్ పాకెట్ కొట్టుంటాడు. వాడు
కానీ యేసయ్య మీటింగ్లో చూడండి, చాలా మంది కూడికలకు వచ్చి చెప్పులు పోగొట్టుకుని వెళ్తారు చర్చకు వచ్చి. అలాంటి పరిస్థితులు ఉంటాయి. బహుశా ఆ చెప్పులు దొంగతనం చేసేవాళ్ళని ఉన్న దేవుడు ఒక రోజు పట్టుకుంటే బాగుండే కదా. మనకు భవిష్యత్తులో పరలోకం ఇవ్వబోతున్న దానికి ఒక గ్యారంటీ అంట. పరలోక జీవితం యొక్క ముంగుర్తు అంట పరిశుద్ధాత్మ వరం మనలో ఉన్నది. This we should understand. 2 Corinthians 1st chapter 21st verse. And now it is God who makes both us and you stand firm in Christ. Christ యేసునందు He anointed us, set a seal of ownership on us. మన మీద నాయకత్వం అనే ఒక ముద్ర పెట్టాడంట. ఇది దీనిపై నేను ఇక నాయకుడిని అంటే నువ్వు ఏ పని చేసినా అని అడిగి చేయాలన్నమాట. అయ్యా తినొచ్చా, ఒక ఐస్ క్రీమ్ తినని అడగాలి, ఐస్ క్రీమ్ తినొచ్చా అని అడగాలి. తింటే రేపు నా గొంతు పాడవుతుందేమో, నాకు భయం ఉంటుందేమో. మేబీ కొంతమంది ఎంత తిన్నాకనే ఏమవ్వదు, కొంతమంది కాస్త తింటేనే గొంతు అంతా పోతుంది. ఐఎమ్ గాడ్స్ ప్రాపర్టీ. నేను ఈ పని చేయొచ్చా, అక్కడికి వెళ్ళొచ్చా, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చా, ఈ పని చేయొచ్చా, ఎందుకంటే ఆయన మన మీద అధికారం ఇవ్వడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం అంటుంది he has kept a seal of ownership on us and put his spirit in our hearts as a deposit. డిపాజిట్ పెట్టాడంట దేవుడు. డిపాజిట్ గ్యారంటీయింగ్ వాట్ ఈస్ టు కమ్. ఏమి రానయ్యిందో దానికి గ్యారంటీ అంట, దానికి హామీ అంట, సూచన అంటది. ఏంటది? దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నీ నోరు తెరిచి ఆయన్ని ప్రభువా అని నువ్వు పిలిచావంటే, అంటే ప్రభువాని పిలవడం కాదు, అది ఆయన నిజంగా ప్రభువుగా బాధించాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ మీద ఆయనకి అధికారం ఉన్నది, నీ మీద అధికారం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డు యు లవ్ ది లార్డ్? యేసయ్య నీ ప్రేమ. ఒక్కసారి మీరున్న స్థలం లేచి నిలబడండి. ఈ ప్రార్థన మనం చేసుకోబోతున్నాం. నీ అలవాటు ఏమైనా కానీ సరే, అది దేవునికి అసాధ్యం కాదు. అసాధ్యమా? అసాధ్యమా చెప్పండి. కాదు. నా దేవునికి ఏది అసాధ్యం కాదు. నా దేవునికి అసాధ్యం కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Lord, I commit every child this evening. ఎంతమంది కన్నీళ్లు ఖర్చు ప్రార్థిస్తున్నారు. బండలు అంటే హృదయాన్ని ఈ రాత్రి కరిగించు. ఈ రాత్రే జరగకూడని దుర్సంఘటన ఎక్కడ జరిగితే, ఒకవేళ ఇక్కడున్న వారు ఎవరైనా మరణిస్తే, ఎంతమంది నిజంగా పరలోకానికి యేసయ్య పాదాల చెంతకు వెళ్ళగలరు? నీ గమ్యం, నీ గురి, నీ ధ్యేయం, నీ తలంపు, నీ కోరిక, నీ ఆశ, నీ ఆవిష్కార అన్వేషణ పరలోక రాజ్యం చేరడానికి ఈ రాత్రి నువ్వు చేరగలుగుతావా? నీకు అర్హత ఉందా? ఈ రాత్రి యేసు అని పిలువు. యేసు అని పిలువు. యేసు నన్ను రక్షించు. ప్రభుతో చెప్పు. సిలువ మీరు కొన ప్రాణములు వేలాడుచున్న దొంగ ప్రభుని పిలిచాడు. ఈ రాత్రి నువ్వు ఆయన పిలువు. నువ్వు రక్షించబడ్డ బిడ్డవే. ఆయన నీలో ఒక దాగి ఉన్న రూపాంతరం చెందని మానసిక స్థితి ఒకటి ఉంది. దానిని ఈ రాత్రి ప్రభు చేతిలో అర్పణగా పెట్టు. నీ పడికి రాని బలిపీఠాలని, నీళ్లు నిలవని తొట్లని ఈ రాత్రి కనికరమ లేకుండా విరగొట్టు. పూర్తి మనసుతో ఇప్పుడు నీ బలిపీఠాన్ని కట్టు. ఈ రాత్రి ఇక్కడే నీ పాదాల కింద పాతాళ లోకము లోకంలోనికి నీ పాపము త్రొక్కివేయబడుతుంది. నీవు కనుక ఇప్పుడు ప్రభు చేతులు దాన్ని పెట్టివేస్తే, ఇప్పుడు ఎక్కడే ఆయన నీ పాపాన్ని తన వెనుక తట్టు పారవేసుకుంటాడు. ఇక మరి ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దానిని తిరిగి చూడకూడదు. సుమి ఆయన తిరిగి చూస్తే నీ పని ఫినిష్డ్. ఈ రాత్రి ఎవరు నీ చెడ్డలో వాటిని విడిచిపెట్టబోతున్నారు? ఇప్పుడు నీకు అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యం అనేది ఉండదా? యెహోవాకు అసాధ్యం అనేది ఉండదా? నీ కోపం, నీలో ఉన్న అలవాటు ఏదో ఒక్కసారి చెప్పు. ప్రభు చెప్పు. ఇప్పుడు యేసయ్య నిన్ను క్షమించిన ఉన్నాడు. ఈ ప్రార్థన నాకు ప్రత్యుత్తరం. ఈ రాత్రి నీ ప్రార్థన ప్రభు విన్నాడు.
నీ మొర్ర విని నీకు కృప చూపించి నీ పాపమును క్షమించి ఆయన నీ జీవితాన్ని తన దృష్టిలో అంగీకార యోగ్య బలి అర్పణగా ఆయన ఇక నిన్ను కనుగొనగా మీ సంఘ కాపరినైనా మీ ఏ సేవకుల వద్ద వెళ్తున్నారో సేవకుల వద్దకైనా వెళ్ళి చెప్పుకొని నేను ఒక నిర్ణయం తీసుకొని కొత్తగా బ్రతకాలనుకున్నాను, నన్ను నడిపించండి అని చెప్పండి ఒక మాట. దేవుడు మిమ్ములను మీ సంఘ కాపరులు, మీ యొక్క సంఘ గురువులు లేక సేవకులు ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నారు వారి ద్వారా మిమ్ములని సద్మార్గములు నడిపించునుగాక. మిమ్మల్ని ప్రభు యేసయ్య దీవించునుగాక. యేసయ్య నామములో ఈ దీవెన మీరు పైన కుమరించబడునుగాక. జీసస్, థాంక్ యూ లార్డ్. యేసయ్య మీకు వండర్ఫుల్ ప్రామిస్ ద లార్డ్ ఇస్ కమాండింగ్. యు షల్ సీ ద బ్లెస్సింగ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం చూస్తారు. ప్రభు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని ఆయన చిత్తానుసారంగా స్వీకరించండి. ప్రైజ్ ది లార్డ్. చేతులు దించండి. నీ మీద ఉన్న ప్రతి బలహీనత, నీకున్న ప్రతి రోగం ఈ రాత్రి ప్రభు ముడుతున్నాడు. ప్రభు నిన్ను ముట్టి స్వస్థత పరచునుగాక. ఈనాడు నువ్వు ఏ ఒక్క కోరిక కోరుతూ ప్రభు చెంత విజ్ఞాపన చేశావు, నీ మొర్ర నీ ఆర్తధ్వని ప్రభు ఆలకించి నిన్ను విడుదల పరచునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో నిన్ను బంధించిన ప్రతి కట్టు, నిన్ను బంధించిన ప్రతి చేతబడి కట్టు, ప్రతి చిక్కడి కట్టు, ప్రతి భయం పెరిగిదనం నజరేయుడైన యేసయ్య నామములో ఈ రాత్రి విడగొట్టబడునుగాక. ప్రతి శాపాన్ని ఈ రాత్రి యేసయ్య నామములో శపిస్తున్నాము. దాన్ని బిడ్డల జీవితాన్ని విడిచిపో. ప్రతి దారిద్రత, ప్రతి చేతగానితనం, ప్రతి పనికిరాని స్థితులు, నిష్ఫల స్థితులు నజరేయుడైన యేసు ప్రభు నామములో గద్దించబడి ఫలము ఫలితము ఫలభరితమైన భవిష్యత్తు ప్రభు దయచేయునుగాక. సకల విధమైన ఆశీర్వాదాలు శరీరము వర్ధిల్లుచు, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం శరీరం వర్ధిల్లి ఐశ్వర్యములు, సకల ఐశ్వర్యములు ఆశీర్వాదంలో కూడా దేవుడు నీకు ఏ కొరత లేకుండా చేయనుగాక. ఇస్సాకా సంవత్సరం విత్తినప్పుడు నూరంతల కోత ఇచ్చిన దేవుడు ఏ రాత్రి నీవు నీ ప్రయత్నాన్ని ఆశీర్వదించి నిన్ను, నీ భార్య, నీ బిడ్డలను ప్రభు ఆశీర్వదించినగాక. నీ ఇంటిలో పిండి, నీ పిండి ఇంటిలో నూనె, నీ ఇంటిలో కట్టుకున్నటకు బట్టలు, తినటకు ఆహారము, నీకు కావలసిన తలదాచుకోవాల్సిన స్థలము, నీకు ఏది ఎన్నడూ కొరత అవ్వకుండా ఆయన రాకడ పర్యంతము దేవుడు నిన్ను ఆశీర్వదించబడ్డ బిడ్డగా చేయండి. అబ్రహామును వర్ధిల్లింప చేసిన దేవుడు మెల్కిసెదెకు దశమ భాగం అర్పించినట్లుగా నీ యొక్క సర్వ సంపద నుండి దేవునికి ధారాళముగా నీవు సిగ్గుపడక, భయపడక, నీ గొబ్బెలు విప్పి నీ ఆలయమునకు ఇచ్చుటకు దేవుడు నీకు శక్తి ప్రసాదించినగాక. అట్టి విధంగా దేవుడిని ఆశీర్వదించినగాక. నీ కొట్టును ప్రభు ఆశీర్వదించినగాక. నువ్వు మూసి పెట్టుకున్న నీ బిజినెస్ ని వ్యాపారం యేసు నామములో ఇక తెరవబడునుగాక. ఇన్నాళ్ళు నీవు నిష్ఫలము, నీవు విత్తిన విత్తనము అది చచ్చిపోలేదు, విత్తేవు చావలేదు అనగారండి. ఈ రాత్రి దేవుడు దాన్ని ఫలింప చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ముచున్నావా? నమ్ముట నీ వశమైతే నమ్మువానికి యేసుక్రీస్తు ప్రభువున సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత విశేషమైన ప్రార్థన సమయం అక్టోబర్ 4వ తారీఖు సాయంకాలం 3 గంటలకు. స్థలం బేగంపేట్ షాపర్ స్టాప్ ఎదురులో ఉన్న జీవన్ జ్యోతి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోండి. God bless you. అక్టోబర్ 4 సాయంకాలం 3 గంటలు జీవన్ జ్యోతి, బేగంపేట్, హైదరాబాద్. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనోర్చి సిలువ. బేగంపేట్ షాపర్ స్టాప్ ఎదురులో ఉన్న జీవన్ జ్యోతి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోండి. God bless you. We need God's people to join hands with us for this
endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయి కలిపి ఈ కార్యక్రమము కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపైన ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళినట్లుగా మనము ఏక మనసుకులై ప్రభువుని కోరాలి.